ఏంటంటే ఇక్కడ మీకు అర్థమైందా? ఈ లక్షణం ఏంటంటే కొంతమందిలో ఒక అసూయ ఉంటుంది. అవి మనం ఏం చెయ్యలేం వాటికి. మనలో ఉన్న లక్షణాల్ని మనం మార్చుకోలేం. అలాంటి వాటిని భరించడం తప్ప. అందుకని మనం అక్కడ నుంచి పరమాత్ముడి నుంచి మనకి గ్రేస్ వచ్చే వరకు మనం భరించాల్సిందే. మనం ఏం ఆలోచిస్తామంటే సో ఈజ్ బెస్ట్ టు బీ ఫర్ ప్రూవింగ్ ఆఫ్ అవర్ పేషెన్స్. మన యొక్క పేషెన్స్ని మనం ప్రూవ్ చేయడం వితౌట్ విచ్ అవర్ మెరిట్స్ ఆర్ బట్ లిటిల్ టు బీ పాండర్డ్. మనలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా మనం వాటిని సహించకపోతే అవంత గొప్పవి కాదు. మనం నెవర్ ది లెస్ దౌ షల్ట్ ప్రే హార్టీలీ ఫర్ సచ్ ఇంపెడిమెంట్స్. అలాంటి ఆటంకాలకి మీరు హృదయంతో ప్రార్థన చేయండి. దట్ అవర్ లార్డ్ ఆఫ్ హిస్ గ్రేట్ మర్సీ అండ్ గుడ్నెస్ వౌట్సేఫ్ టు హెల్ప్ థీ దట్ థౌ మేస్ట్ పేషెంట్లీ బేర్ దెమ్. నాకు ఆ పేషెన్స్ సహనాన్ని వీటిని సహించగలిగేది. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో నలుగురు ఉంటారు. కోడలికి మరో కోడలంటే అంటే అసూయ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోలేరు, కానీ అవి భరించాలి. మనలో కూడా అలాంటివి ఉంటాయి. మనం వాటిని బయటికి అంటే వాటిని సరిదిద్దుకోలేకపోయినవి ఎన్నో ఉంటున్నాయి. వాటిని భరించడమే అంటున్నారు. ఇఫ్ thou admonish any person once or twice, and he will not take it, strive not over much with him. మీరు ఒక రెండు సార్లు చెప్పారు మీరు ఇలా ఉండొద్దు అని, అయినా వాళ్ళు వింటం లేదు. అప్పుడు మీరు ఆ, ఇంకెక్కువగా ప్రయత్నించకండి. బట్ కమిట్ ఆల్ టు గాడ్. భగవంతుడికి వదిలేయండి. దట్ హిజ్ విల్ బి డన్. ఆయన విల్ తప్పకుండా నెరవేరుతుంది. అంటే భగవంతుడిది. హిజ్ ఆనర్ ఇన్ ఆల్ హిజ్ సర్వెంట్స్, ఫర్ హీ కెన్ వెల్ బీ హిజ్ గుడ్నెస్ టర్న్ ఇవిల్ ఇన్ టు గుడ్. ఆయన మాత్రమే చేయగలడు వాళ్ళ చెడుని మంచిగాను. స్టడీ ఆల్వేస్ దట్ దౌ మేస్ట్ బి పేషెంట్ ఇన్ సఫరింగ్ ఆఫ్ అదర్ మెన్స్ డిఫాల్ట్స్. నువ్వు ఎంతవరకు అధ్యయనం చేయాలంటే ఇతరుల యొక్క లోటుపాట్లని సహనంతో భరించగలిగేటట్టుగా. ఫర్ థౌ హ్యాస్ట్ మెనీ థింగ్స్ ఇన్ థీ. నీలో కూడా చాలా ఉన్నాయి అలాంటి లోట్లు. దట్ అదర్స్ టు సఫర్ ఆఫ్ థీ. నీలో లోట్లకి ఇతరులు కూడా బాధపడుతూ ఉంటారు. అండ్ ఇఫ్ థౌ కాన్స్ నాట్ మేక్ థై సెల్ఫ్ టు బీ యాజ్ థౌ వుడెస్ట్, అంటే నువ్వెలా అనుకుంటున్నావో అలాగ నిన్ను నువ్వే చేసుకోలేకపోయినప్పుడు నువ్వు హౌ మీస్ థౌ దెన్ లుక్ టు హ్యావ్ అనదర్ టు బి ఆర్డర్డ్ ఇన్ ఆల్ థింగ్స్ ఆఫ్టర్ దే విల్. నీ ఇష్ట ప్రకారం ఇతరులు బాగా అంటే మలచాలని నువ్వెలా చేయగలవు? నీలో ఉన్నవే నువ్వు చేసుకోలేనప్పుడు ఇతరులు నువ్వేం చేయగలవు? వీ వుడ్ గ్లాడ్లీ హ్యావ్ అదర్స్ పర్ఫెక్ట్ బట్ విల్ నాట్ అటెండ్ అవర్ ఓన్ డిఫాల్ట్స్. మనం చాలా సంతోషంతో ఇతరుల్ని పర్ఫెక్ట్ చేస్తున్నాం, కానీ మన లోటుపాట్లను ఎప్పుడు మనం అటెండ్ అవ్వం. అమెండ్ అంటే వాటిని సరిదిద్దుకోం. వీ వుడ్ దట్ అదర్స్ షుడ్ బి స్ట్రైట్లీ కరెక్టెడ్. అంటే మనం ఏమనుకుంటామంటే ఇతరులని చాలా స్ట్రైట్గా కరెక్ట్ చేయబడాలి ఫర్ దేర్ అఫెన్సెస్, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని. బట్ వీ విల్ నాట్ బి కరెక్టెడ్. మనని ఎవరు కరెక్ట్ చేయకూడదు అనుకుంటాం. ఇట్ మిస్లైకెత్ అస్ దట్ అదర్స్ హ్యావ్ లిబర్టీ, బట్ వీ విల్ నాట్ బి డినైడ్ ఆఫ్ దాట్ వీ ఆస్క్. అంటే మనం ఏంటంటే ఇతరులకి స్వేచ్ఛ ఉంటే మనం ఇష్టపడం, కానీ వీ విల్ నాట్ బి డినైడ్ ఆఫ్ దాట్. మనం అడిగింది మనకి దొరకనప్పుడు వి విల్ నాట్ బి డినైడ్ ఆఫ్ దట్ వి ఆస్క్. మనం అలాంటప్పుడు ఇట్ మిస్లైక్ మనకి నచ్చదనమాట. అదర్స్కి ఎంతో స్వేచ్ఛ ఉండి మనకు కోరింది మనకు దొరకనప్పుడు we would also that others should be restrained according to the statutes, but we in no wise will be restrained. ఇక్కడ స్టాట్యూట్ మీనింగ్ మర్చిపోయానండి. STATUTE. STATUTE. శిలా విగ్రహం కదా మేడం? కాదు కాదు, స్టాట్యూ కాదు, స్టాట్యూట్. స్టాట్యూట్. ఓకే. ఫార్మల్ రూల్ కానీ ఏ ఫార్మల్ లా ఆర్ రూల్ అని ఉందండి. అంటే ఒక నియమం. We will not be denied of that we ask. We would also that others should be restrained. అంటే ఇతరులు కంట్రోల్ అవ్వాలని మనం అనుకుంటాం.
అకార్డింగ్ టు ద అంటే రూల్స్ ప్రకారం వాళ్ళు ఉండాలనుకుంటాం. బట్ వీ నో వైస్ విల్ బి రెస్ట్రైన్. మనం మాత్రం ఎవరు మనని నిగ్రహించకూడదు అనుకుంటాం. వా పక్క వాళ్ళందరినీ కూడా నువ్వు రూల్ ప్రకారం ఉండని నిగ్రహించాలని అనుకుంటాం. మన్నెవరూ నిగ్రహించకూడదు అనుకుంటాం. థస్ ఇట్ appeareth evidently that we seldom ponder. అందుకని మనకి ఎప్పుడు ఎలా కనిపిస్తుందంటే మనం ఏనాడు కూడా చూడనటువంటి విషయాలన్నీ ఆలోచించినవి అవర్ నైబర్, మన నైబర్ కోసం మనం ఎప్పుడు ఆలోచించాం. యాజ్ వీ డూ అవర్ సెల్స్, అంటే మనలాగే కదా అతను కూడా చేస్తాడు అన్నట్టుగా మనం ఎప్పుడు ఆలోచించాం. ఇఫ్ ఆల్ మెన్ వర్ పర్ఫెక్ట్, మనుషులందరూ పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, వాట్ హ్యాడ్ వీ దెన్ టు సఫర్ ఆఫ్ అవర్ నైబర్స్ ఫర్ గాడ్? అంటే అప్పుడు వాట్ హ్యావ్ వీ దెన్ టు సఫర్? మన నైబర్స్ కోసం మనం బాధపడవలసింది ఏముంటుంది? అంటే ఏ వ్యక్తిలోని సంపూర్ణమైనటువంటి ఏ తప్పులు లేని వ్యక్తి ఉండడు. ఏవో ఒకటి ఉంటాయి, ఏదో లోటుపాట్లు లేకుండా ఎవరు ఉండరు. వాటిని మనం భరించవలసిందే అంటున్నారు. ఎందుకంటే మనలో లోటుపాట్ల వల్ల ఇతరులు ఎందరు భరిస్తున్నారు అది మనకు తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు మన లోటుపాట్లను చూసుకోం. ఎదుటివాడిని అందరూ నువ్వు రూల్ ప్రకారం ఉండు, నేను రూల్ ప్రకారం ఉండమని ఎవరైనా చెప్తే నాకు నచ్చదు. ఇంకొకడిని మాత్రం వాడు రూల్ ప్రకారం ఉండాలని చెప్పాలని కోరుకుంటాం. Therefore, God has so ordained that each one of us shall learn to bear another's burden. అందుకని భగవంతుడు మనకి ఏం చేయమని ఆర్డర్ ఇస్తున్నాడంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంకొకరి బర్డెన్ని భరించాలి. ఫర్ ఇన్ దిస్ వరల్డ్ నో మ్యాన్ ఈజ్ వితౌట్ డిఫాల్ట్. ఎందుకంటే ఈ జగత్తులో తప్పు లేని వ్యక్తి ఎవడు లేడు. నో మ్యాన్ వితౌట్ బర్డెన్, ఏ బర్డెన్ లేని వ్యక్తి ఎవడు లేడు. నో మ్యాన్ సఫిషియంట్ టు హిమ్సెల్ఫ్, సంపూర్ణత్వంతో ఎవడు లేడు. నార్ నో మ్యాన్ వైజ్ ఇనఫ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, మహా తెలివిగా ఏ వ్యక్తి లేడు. Wherefore it behoveth each one of us to bear the burden of others. అందువల్ల ఇతరుల్లో ఉన్నటువంటి బర్డెన్ని మనం భరించాలి. టు కంఫర్ట్ అదర్స్, వాళ్ళకేమో సుఖం ఇవ్వడానికి, సహాయం చేయడానికి, ఇతరులకు ఇన్ఫార్మ్ చేయడానికి. అండ్ టు ఇన్స్ట్రక్ట్ అండ్ అడ్మానిష్ అదర్స్ ఇన్ ఆల్ చారిటీ, వాళ్ళకి ఏం చెప్పినా మనం అభిమానంతో, చారిటీతో అంటే ఉదారత్వంతో వాళ్ళకి ఏదైనా సూచనలు ఇవ్వాలి. హూ ఈజ్ ఆఫ్ మోస్ట్ వర్చ్యూ అపారత్ బెస్ట్ ఇన్ టైమ్ ఆఫ్ అడ్వర్సిటీ. అంటే దుఃఖ సమయంలో హూ ఈజ్ ఆఫ్ మోస్ట్ అంటే సద్గుణాలతో ఎవరు ఉండగలరు అంటే ఆఫ్ మోస్ట్ అపేరత్ బెస్ట్ ఇన్ టైమ్ ఆఫ్ చారిటీ. అడ్వర్సిటీలో బాగా ఉన్నవాడే, అదే పెద్ద సద్గుణం. అకేషన్స్ మేక్ నాట్ ఎ మ్యాన్ ఫ్రేల్, బట్ దే షూ ఓపెన్లీ వాట్ హీఈస్. అవసరాలు ఇలాంటి సందర్భాలలో అవి మనిషిని విరిగిపోయేటట్టు చేయవు. ఆయన షూ ఓపెన్లీ వాట్ హీజ్, ఆయన ఏమిటో తెలియపరుస్తాయి అని. అంటే మనం కష్టకాలంలో మనం బిహేవ్ చేసే విధానం బట్టి మనం ఏమిటో తెలుస్తుంది. అర్థమైంది కదండి అందరికి? ఓకే, 17th చదువుతున్నాను. వాట్ షుడ్ బి ది లైఫ్ ఆఫ్ ఏ ట్రూ రిలీజియస్ చెప్పినా టైం అయిందా? పర్సన్. చదవడానికి టైం ఉంటుందండి, 9 minutes ఉంది. ఓకే. What should be the life of a true religious person? It behoveth thee to break thine own will in many things. If thou wilt have peace and concord with others, it is no little thing to be in monasteries or in congregations, and to continue there without complaining or missaying, and faithfully to persevere there unto the end. Blessed are they that they live well and make a good end. If thou wilt stand surely in grace and much profit in virtue, hold thyself as an outlaw and as a pilgrim here in this life, and be glad for the love of God to be holden as a fool and as a vile person as thou art. The habit and the
tonsure help little, but the changing of life and the mortifying of the patience make a person a perfect and a true religious. He that seeketh any other thing in religion than purely God and the health of his soul shall find nothing there but trouble and sorrow, and he may not long stand there in peace and all quietness that laboureth not to be pleased and subject to all. It is good, therefore, that thou remember oft that thou comest to religion to serve and not to be served, and that thou art called thither to suffer and to labor, and not to be idle or tell vain tales. In religion, a man shall be proved as gold in a furnace, and no man may stand long there in grace and virtue, but he will with all his heart make himself for the love of God. చెప్పండి. వాట్ షుడ్ బి ద లైఫ్ ఆఫ్ ఏ అంటే ఒక నిజమైనటువంటి మతపరమైన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? బిహోవెత్ ధీ టు బ్రేక్ థైన్ ఓన్ విల్ ఇన్ మెనీ థింగ్స్, అంటే నీ విల్ ఎన్నో విషయాల్లో ఉండకుండా చూసుకో. ఇఫ్ thou will have peace and concord with others, ఒకవేళ నీలో శాంతి, ఇతరులతోటి నువ్వు సమంగా ఉండాలి అంటే నీ విల్లు ఎక్కువగా ఉండకుండా ఉండాలని చూడు. అంతే కదండి, ఎప్పుడు మన మాట మన ఉద్దేశ్యమే ఉండాలని అనుకోకూడదు. అప్పుడే మనం ఇతరులతోటి పీస్ఫుల్గా ఉండగలం. ఇట్ ఈస్ నో అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళందరికంటే నాకే బాగా తెలుసు, నా అభిప్రాయమే చాలా మంచిది అని దానివల్ల మనం వాళ్ళతోటి సమరసతతో ఉండలేం. వాళ్ళ అభిప్రాయంలో ఉన్న దాన్ని మనం వదిలేస్తే, అందుకే నీ విల్ నెరవేరాలని ఎప్పుడు ఎక్కువగా అనుకోకు. నువ్వు కానీ పీస్ఫుల్గా ఉండాలని, ఇతరులతో సరిగ్గా బాగుండాలంటే. ఇట్ ఈస్ నో లిటిల్ థింగ్ టు బీ ఇన్ monasteries or in congregations and to continue there without complaining or messing and faithfully to pursue there unto the end. అంటే ఇట్ ఈస్ నో లిటిల్ థింగ్ టు బీ ఇన్ మొనాస్టరీస్ ఆర్ ఇన్ కాంగ్రిగేషన్స్, అంటే సమూహాల్లోని, మొనాస్టరీస్లోని అంటే ఎక్కడ లైక్ ఆశ్రమాలు లేకపోతే నన్స్ వాళ్ళు ఉండేదాన్ని అలా వాటిల్లో, అండ్ టు కంటిన్యూ దేర్ వితౌట్ కంప్లైనింగ్ ఆర్ మిస్సేయింగ్, అంటే మనం కంప్లైంట్ చేయకుండా జీవించాలంటే ఎప్పుడు నా మాటే అవ్వాలి అనుకోకూడదు. అండ్ ఫెయిత్ఫుల్లీ టు పర్సీవర్ దేర్ అండ్ టు ద ఎండ్, అంటే చిట్ట చివరి వరకు నువ్వు ఉండు అలాగే విశ్వాసపాత్రకంగా. బ్లెస్డ్ ఆర్ దే దట్ దే లివ్ వెల్ అండ్ మేక్ గుడ్ ఎండ్, ఎవరైతే అలాగ జీవించుతూ ఉంటారో అది వాళ్ళు హాయిగా మంచి ఫలితాలు పొందుతారు. ఇఫ్ thou will stand surely in grace and much profit in virtue, hold thyself as an outlaw and as a pilgrim here in this life, and be glad for the love of God to be holden as a fool and as a veil person as thou art. అందుకని మీరు ఎలా అని అంటే, ఇఫ్ thou will stand, మీరు ష్యూర్గా కృపతో, భగవత్ కృపతో ఉండాలంటే, మచ్ ప్రాఫిట్, సద్గుణాల్లో ఉన్న ప్రాఫిట్ పొందాలంటే మీరు ఎప్పుడు కూడా బహిష్కరించిన వాడు ఎలా ఉంటాడో అలా ఉండండి. అంటే నేనే గ్రేట్ అని కాకుండా, లేకపోతే నేను ప్రయాణికుడిని, ఇక్కడ శాశ్వతంగా ఉండను, వెళ్ళిపోతున్నాను కదా అని. అండ్ బీ గ్లాడ్, మీకు ఆ భగవంతుడి యొక్క ప్రేమ ఉన్నందుకు మీరు అంటే హోల్డెన్ యాజ్ ఎ ఫూల్ అండ్ యాజ్ ఎ వైల్డ్ పర్సన్ యాజ్ ద వాట్, అంటే వైల్ అన్నది చూడండి, విఐఎల్ఈ, వైల్ విఐఎల్ఈ, విఐఎల్ఈ is morally repugnant. ఏంటండి మోరల్లీ Repugnant ఉంది. While is something or someone so morally wrong or అది offensive as to be thoroughly disgusting. అర్థమైంది. అంటే నేనేమో ఇంత మూర్ఖుడిని,
ఇంత అనైతికంగా ఉన్న వ్యక్తినైనా నా మీద పరమాత్ముడు ప్రేమ చూపిస్తున్నాడని నువ్వు ఆనందంగా ఉండు అంటున్నాడు. ఎందుకంటే మన లోపలికి చూసుకుంటే మనలో ఎన్నో ఉంటాయి అలాంటివి. ద హ్యాబిట్ అండ్ ద టాన్ష్యూర్ హెల్ప్ లిటిల్. మనకున్న అలవాటు కానీ, మళ్ళీ ఇదొకటి చూడాలండి, TONSURE. Tonsure. ఉమ్. Tonsure. Tonsure. Tonsure meaning the top back part of a monk's head from which a circle of hair has been removed. పాట. A monk that shaves all or some of your hair for religious reasons. మరొకసారి Tonsure. చదవండి అది. A monk that shaves all or some of your hair for religious reasons. ఏంటి ఏ మాంక్ దట్, నాకు అర్థం కాలే. రిలీజియస్ Shaves. రీజన్స్. షేవ్స్ అంటే తీసుకోవడం, హెయిర్ ని కట్ చేసుకోవడం అండి. షేవ్స్ ఆల్ ఆర్ మొత్తాన్ని తీసుకోవడం లేదా తీసేయటం, లేదా సమ్ ఆఫ్ యువర్ హెయిర్ ఫర్ రిలీజియస్ రీజన్స్, గుండు గీసుకోవడం అలాంటివి. ష్యూర్ అంటేనా? ఓకే. మిస్ లైఫ్ అండ్ బీ గ్లాడ్ ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ టు బి, అది ద హ్యాబిట్ అంటే అలవాటు, అండ్ ద టాన్ష్యూర్ అదే సెర్మినల్ యాక్ట్ ఆఫ్ ఫర్ మాంక్స్ అని ఉంది. ఏంటండి? ఏ సెర్మినియల్ యాక్ట్ ఫర్ మాంక్స్. అంటే ఈ హ్యాబిట్ కానీ ఇలాంటివి కానీ, అంటే సెరిమోనియల్గా చేసే ఈ పనులు కానీ మీకు ఏవి సహాయం చెయ్యవు. బట్ ద చేంజింగ్ ఆఫ్ లైఫ్ అండ్ దెన్ మోడిఫైయింగ్ ఆఫ్ ద ప్యాషన్స్, మీ జీవితాన్ని మార్చుకోవడం, మీలో ఉన్న ప్యాషన్స్ని మోడిఫై చేసుకోవడం అంటే అవి వాటిని పోగొట్టుకోవడం, మేక్ ఏ పర్సన్ అ పర్ఫెక్ట్ అండ్ ట్రూ రిలీజియస్, అతన్ని ఒక రిలీజియస్ పర్సన్గా చేస్తుంది. హీ దట్ సీకెత్ ఎనీ అదర్ థింగ్ ఇన్ రిలీజన్ దాన్ ప్యూర్లీ గాడ్. ఇంకేదైనా మతంలో మనం ఆశించకుండా భగవంతుడు ఒక్కడినే ఆశిస్తే, అండ్ ద హెల్త్ ఆఫ్ హిస్ సోల్, అంటే సోల్ హెల్త్ని ఆశించాలి, శరీరం హెల్త్ కాకుండా. షాల్ ఫైండ్ నథింగ్ దేర్ బట్ టు ట్రబుల్ అండ్ సారో, అండ్ హీ మే నాట్ లాంగ్ స్టాండ్ దేర్ ఇన్ పీస్ అండ్ క్వైట్నెస్ దట్ లేబరeth నాట్ to be least and subject to all. He that seeketh any other thing in religion than purely God and the health of his soul. అది అది ఆశించిన వాళ్ళకి షాల్ ఫైండ్ నథింగ్ దేర్ బట్ టు ట్రబుల్ అండ్ సారో, అతనికి ట్రబుల్ సారో అవే దొరుకుతాయి. అండ్ హీ మే నాట్ లాంగ్ స్టాండ్ దేర్ ఇన్ పీస్ అండ్ క్వైట్నెస్, ఆయన ఎక్కువ కాలం పీస్ తోటి ఉండలేడు. దట్ లేబరెత్ నాట్ టు బి లీస్ట్ అండ్ సబ్జెక్ట్ టు ఆల్, అందరి కోసం ఎవరైతే కష్టపడి పనిచేయడం, అందరినీ కోసం ఎవరైతే ఉండడో, ఆయన ఏనాడు కూడా శాంతిగా ఉండడు. అంటే మనం ఏంటంటే ఇదేదో ఏ సుఖ జీవితం అనుకోవడానికి లేదు. భగవంతుణ్ణి ప్రేమించిన జీవితం అది ఎప్పుడు కూడా అంటే దుఃఖంతో ఉంటుంది. షాల్ ఫైండ్ నథింగ్ దేర్ హీ దట్ సీకెత్ ఎనీ అదర్ థింగ్ ఇన్ రిలీజన్, అంటే భగవంతుణ్ణి తప్ప ఇంక ఏదైనా వెతికేడు అనుకోండి, అలాంటప్పుడు ఆయన తన ఆనందంగా ఉండలేడు. పరమాత్ముడే కావాలన్న వాళ్ళే హ్యాపీగా ఉండగలరు. హీ మే నాట్ లాంగ్ స్టాండ్ దేర్, ఆయన ఎంతో కాలం ఎవరైతే ఇతరుల కోసం ఏమీ చెయ్యడో ఆయన ఎప్పుడు శాంతిగా ఉండలేడు. అంటే మనం సాటి మనుషుల కోసం ఎప్పుడైతే వాళ్ళ వెల్ఫేర్ అన్నీ కోరుతామో అప్పుడే పీస్ఫుల్గా ఉండగలం. ఇట్ ఈస్ గుడ్ దేర్ ఫోర్ దట్ దౌ రిమెంబర్ ఆఫ్, తరచుగా మీరు గుర్తుపెట్టుకోండి, దట్ దౌ కమెస్ టు రిలీజన్ టు సర్వ్ అండ్ నాట్ టు బి సర్వ్డ్. అంటే మీరేమో సర్వ్ చేయడానికి, సర్వ్ చేయబడ్డానికి మీరు ఇక్కడికి రాలేదు. అండ్ దట్ దౌ ఆర్ట్ కాల్డ్ దిదర్ టు సఫర్ అండ్ టు లేబర్, మీరు బాధపడి కష్టపడడానికి ఇక్కడికి వచ్చారు, కర్మభూమి అంటాం కదా. అండ్ నాట్ టు బి ఐడిల్ ఆర్ టెల్ వెయిన్ టేల్స్, వృధా మాటలు చెప్తూ ఐడిల్గా జీవించడానికి మీరు ఇక్కడికి రాలేదు. ఇన్ రిలీజన్ ఎ మ్యాన్, మీకు అర్థమైందా ఇది? ఇట్ ఈస్ గుడ్ దేర్ ఫోర్, మీరు జాగ్రత్తగా తరచుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ మతం అనే దాంట్లోనికి వచ్చింది సేవ చేయడానికి, నాట్ మీరు సేవ చేయించుకోవడానికి రాలేదు.
అండ్ దట్ దౌ వాట్ కాల్డ్ దిదర్, మిమ్మల్ని ఇక్కడికి పిలిచిన దేనికంటే సఫర్ అవ్వడానికి, లేబర్ కష్టపడడానికి. అండ్ మీరు కేవలంగా సోమరిగా ఉండడానికి, వృధా మాటలు చెప్పడానికి రాలేదు. ఇన్ రిలీజన్ ఎ మ్యాన్ షల్ బి ప్రూవ్డ్ యాజ్ గోల్డ్ ఇన్ ఏ ఫర్నెస్. అంటే గోల్డ్లో, ఫర్నెస్లో అంటే ఏంటి, కొలిమిలో కాల్చినటువంటి బంగారం లాగా మనిషి అంటే అన్ని కష్టాలలో తను ప్రూవ్ చేసుకుంటాడు అనమాట. అండ్ నో మ్యాన్ మే స్టాండ్ లాంగ్ దేర్ ఇన్ గ్రేస్ అండ్ వర్చ్యూ. ఏ వ్యక్తి కూడా ఎంతో అంటే కృపతోటి, వర్చ్యూతోటి అంటే హాయిగా ఉండడు. బట్ హీ విల్ విత్ ఆల్ హిస్ హార్ట్ మేక్ హిమ్సెల్ఫ్ ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆయన తన హృదయాన్ని ఎప్పుడు కూడా అంటే అమాయకంగా ఉంచుకుంటాడు భగవంతుడి యొక్క ప్రేమ కోసం. ఇప్పుడు ఎంత ఉందండి టైం? ఇంకా టైం అయింది కదా. అయిందండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోలీ ఫాదర్స్ అని చెప్పారు, వాళ్ళు ఎలా జీవిస్తారు. ఓకే, ముగించేద్దామా? ఓకేనండి. అర్థం అవుతుందా నమస్తే. అందరికి? అది ఇదంతా ఓల్డ్ ఇంగ్లీష్. ఓకే అండి. ఓకే అండి. మనిషి ఎంతసేపు తన కోసమే కాకుండా ఇతరుల సేవ ఉండాలి. అంటే మనం ఊరికినే భూమి మనం మీదకి భూమి సుఖపడడానికి మీదకి రాలేదు. వచ్చి ఎవరైతే మతపరంగా భగవంతుడి అవును వాళ్ళు ఎప్పుడు కష్టాలు పడుతూనే అవును ఉంటారు. అవును. ఓకే అండి.